థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈరోజు నాకు అనుగ్రహించినటువంటి సమయం బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రియులు, మా నాయకులు పాస్టర్ నోయలయ్య గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా కలిసి ఈరోజు దేవుని వాక్యం అందించాలని వారు ఎంతో ప్రేమతో నాకు ఇచ్చిన అవకాశం బట్టి పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుడు ఈ యొక్క సభల్ని అద్భుత రీతిగా జరిగించుతున్న విధానం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి మీటింగ్స్ లేవు అనుకునేటువంటి ఒక మరి కొంత అలజడి బట్టి మరి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయినప్పటికీ కూడా దేవుడు మా ఈ యొక్క ప్రతి ఏరియా నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పాస్టర్ నోయలయ్య గారికి ఉదయకాలమున 6 గంటలకు లేపుతున్నారు. సాయంత్రం 6 గంటలకి నాకు ఫోన్ చేసి మేము ప్రార్థన చేయడానికి దేవుడు కృపానుగ్రహించారు. కాబట్టి ఇంత ప్రార్థన చేస్తుండగా ఏంటి ప్రభువా అని నాకు కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఎంత గొప్పగా సంఘాలన్నీ ప్రార్థిస్తే మీటింగ్లు లేకుండా ఉన్నాయా అంటే లేదు, ఉన్నాయి, జూమ్లో ఉన్నాయి. ఈ జూమ్ ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తాడని నేను నమ్మాను. అదే ప్రార్థన చేశాను. దేవుని దయ వల్ల దేవుడు అద్భుత రీతిగా ముందు మాట్లాడినటువంటి దైవజనులు, ప్రసంగికులు అద్భుతమైనటువంటి వర్తమానముల చేత దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆలస్యం చేయకుండా ముందుకు సాగిపోదాం. ఈరోజు అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దావీదు గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగంలో నుండి ఒక వాక్య భాగాన్ని మీరు చదివి వినిపించాలని కోరుతున్నాను. దయచేసి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. సరిపోతుంది. దేవుని వాక్య భాగం సంఘం. ఈనాటి సంఘములను గురించి మనం చూస్తే అనేక రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. దేవుడు కోరుకుంటున్నటువంటి సంఘం ఏంటి? దేవుడు ఎవరి కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. అందుకని బైబిల్ మనం చదువుతున్నాం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని మనం దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి స్వరక్తం ఇచ్చి సంపాదించిన దైవ సంఘము అనేటువంటిది దేవుడు ఇష్టపడుతున్నటువంటి సంఘం, ఆయన కోరుకుంటున్నటువంటి సంఘం, ఆయన దాని కొరకు త్వరగా రాబోతున్నటువంటి ఆ సంఘం ఎటువంటి సంఘముగా ఉండాలి, ఎటువంటి సంఘము దేవుడు కోరుకుంటున్నాడని 4 విషయాలు మీతో చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. ప్రభునందు ప్రియులారా గమనించండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని చూడండి. రాసుకోగలిగిన వారు కొన్ని రిఫరెన్స్లు చెప్తున్నప్పుడు త్వరగా రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా దేవుని యొక్క సంఘము దేవుడు ఏంటి కోరుకుంటున్నాడు అంటే ఆయన జ్యేష్ఠుల సంఘాన్ని కోరుకుంటున్నాడు. జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటండి? జ్యేష్ఠుడు అనగా ప్రథముడు అని మనకు తెలుసు. ఎవరు జ్యేష్ఠుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఆయన ద్వారా సమస్తమును కలగ చేయబడింది. ఏది ఆయన లేకుండా కలగ చేయబడలేదు. ఆయనే మొదటివాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన ప్రథమ కుమారుడుగా ఉండి జ్యేష్ఠుడుగా ఉండి పునరుద్ధానములో కూడా ఆయనే జ్యేష్ఠుడు కదా. ఆయన ప్రథమ ఫలముగా ఆయన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అయితే ఈ రోజున దేవుని సంఘముగా మనము జ్యేష్ఠులముగా ఎలా కాగలం? ఇది మన ప్రశ్న. దానికి జవాబు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఇలాగున దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వారిలో వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, వాటిలో ప్రథమ ఫలమనగా ఫస్ట్ బోర్న్,
ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన కనెను. మనం ఎలా జన్మించాము అంటే సత్యవాక్యము వలన మనము ప్రథమ ఫలముగా మనము జన్మించాం. ఆయన మనల్ని కన్నాడు, ఆయన తన రక్తమిచ్చి కొన్నాడు, ఆయన మనల్ని విమోచించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రథమ ఫలము అంటే జ్యేష్ఠుడు. పాత నిబంధనలో కూడా మనం చదివితే దేవుని వాక్యం చెప్పబడుతుంది. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో రాయబడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు ఎవరో తెలుసా? నా జ్యేష్ఠ కుమారుడు. ఓయ్ ఫరో, ఏమనుకుంటున్నావు? నీవు నా జ్యేష్ఠ కుమారుని విడిచిపెట్టకపోతే నీ జ్యేష్ఠుని చంపేస్తా నేను అంటున్నాడు దేవుడు. నా జ్యేష్ఠ కుమారుడు, వాడు సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి, నాకు నమస్కరించాలి, నన్ను కొనియాడాలి అని దేవుడు సెలవిచ్చాడు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. పాత నిబంధనలో దావీదుని గురించి కూడా దేవుడు ఒక సందర్భంలో రాస్తున్నాడు. 89వ దావీదు కీర్తనలో కూడా మనం చదివినట్లయితే, నా తండ్రివి 4వ వచనం 5వ వచనములో 20 ఆఖరిగా మనం చూస్తే 26వ వచనములో అంటున్నాడు కదా, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నీవు నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. దావీదుని గురించి దేవుడు అంటున్నాడు, అతడు నా జ్యేష్ఠ కుమారుడు. ఓ ఫరో, నా ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. అలాగైతే దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము అంటే మనము జ్యేష్ఠులమై ఉన్నాం. ఆయన రక్తము ద్వారా కడగబడ్డాం. ఆయన కని ఉన్నటువంటి మన బిడ్డలము. ఎందుకో తెలుసా? దేవుని సత్య వాక్యము చేత ఆయన మనలను కని ఉన్నాడు. వాక్యము చేత కనబడినటువంటి వారు. పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచనములు అంటాడు, మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. అంటే అక్షయ బీజము అంటే చెప్పండి, నాశనము కాని బీజం. మనం పుట్టింది ఏ రీతిగా పుట్టామంటే వాక్యము ద్వారా మనం జన్మించినాం. ఈ రోజున సంగమా, నీవు దేవుని వాక్యం ద్వారా జన్మించకపోతే ఆయన జ్యేష్ఠుల సంఘములోనికి నీవు ఏర్పడలేవు. నీవు జ్యేష్ఠుల సంఘములో ఉండాలి అంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు జన్మించబడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నామంటే, తన్ను ఎందరు అంగీకరించిరో మనందరికి తెలుసు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకైన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వల్ల పుట్టాలి. దేవుని వల్ల నువ్వు జన్మించావా? దేవుని వల్ల పుట్టేవారు. రక్త మాంసములు బట్టి కాదంటున్నాడు అక్కడే యోహాను సువార్తలో. మన రక్త మాంసములు బట్టి, శరీర ఇచ్చలు బట్టి మనం పుట్టింపబడలేదు, కానీ దేవుని వల్ల మనం పుట్టాం. అంటే మరలా మీకు చెప్తున్నా, దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయం అనేటువంటి క్షేత్రములో పడినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందంటే మొలకెత్తుతుంది. ప్రైజ్ ది లార్డ్. నూతన జన్మ. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ. వాక్యం ద్వారా జన్మించావా? పాప పశ్చాత్తాపం కలిగినావా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉందా? దైవ చిత్తానుసారముగా దుఃఖపడి, వాక్యము ద్వారా పట్టబడి, వాక్యం ద్వారా నలగగొట్టబడి, నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి నూతనమైనటువంటి జన్మ అనుభవం కలిగి ఉన్నావా? సంఘమా, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడదాం. జ్యేష్ఠుల సంఘములో చేర్చబడ్డావా? నువ్వు జ్యేష్ఠుడిగా మనం ఉండాలి ప్రభు సన్నిధానంలో. మనము ప్రథమ ఫలము అంటున్నాడు. మనము ప్రథమ ఫలము. ఏ సంఘమును ఆయన కోరుతున్నాడు? సంఘమును దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి సంఘం అండి? జనులు
సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించాలి, సంఘములో జనులు ఎలాగుండాలి, ఎటువంటి సంఘముగా ఉండాలి, ఏ సంఘము దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి అనేక రకరకాలైనటువంటి సంఘములు ఉన్నవి. ఈ లోక సంఘముల గురించి కాదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే జ్యేష్ఠుల సంఘం అనగా దేవుని వాక్యం వల్ల జన్మించిన సంఘం. ఆ జ్యేష్ఠుడిగా నీవు జన్మించినప్పుడు వాక్యము ద్వారా పుడితే, వాక్యం లేదండి మా తాత ముత్తాతలు అందరూ కూడా, లేకపోతే మా క్రైస్తవ కుటుంబం అండి మేము క్రైస్తవం అయిపోయాము అంటున్నాడు. ఒక ఆయన పెద్ద ఆయన్ని ఒక రోజున చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ ముసలాయన్ని పెద్దయ్య గారిని ఇక్కడ కాదు ఒంగోలులో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యగారు అంకుల్ గారు ఎలాగున్నారు ఆరోగ్యం అని మాట్లాడి నేను అన్నాను, అయ్యా మీ రక్షణ అనుభవం ఏంటండి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఏముంది పాస్టర్ గారు రండిరా బాప్తీసం ఇస్తామంటే మేమందరం ఆడుకుంటా ఉన్నాం గ్రౌండ్లో, వచ్చాము బాప్తీసం పొందేసి. మరి మీ పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నారండి అంటే మీ పాపం చేస్తేనే కదా ఒప్పుకోవడానికి అన్నాడు. నాకు చాలా వేదన అయింది, చాలా దుఃఖమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీలో లేకుండా, నీ వాక్యము ద్వారా నీవు పట్టబడకుండా, పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, పరిశుద్ధ రక్తముతో కడగబడకుండా, దేవుని ఆత్మచేత అభిషేకించబడకుండా దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించుట ఎట్లా? కాబట్టి ఈ రోజున వాక్యము ద్వారా నీవు జన్మించాలి అని మొదటి విషయం చెప్తున్నాను. దయచేసి రెండవ విషయంలోనికి వెళుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో పరిశుద్ధమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని 3 మాటలు చెప్తున్నాడు. దయచేసి మొదటిది జ్యేష్ఠుల సంఘముని గురించి మనం విన్నాం. రెండవది మనం చూసినట్లయితే పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలి. అంటే వాక్యముతో జన్మించబడిన నీవు, వాక్యముతో పుట్టినటువంటి నీవు ఏమవ్వాలంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. పరిశుద్ధపరచబడిపోవడమే కాదు, కానీ మనం పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడాలి మనం అన్నీ చాలాసార్లు వింటున్నాం. ఒకటి వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడటం, రక్తం ద్వారా పరిశుద్ధపరచబడటం, మూడవది దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడటం, నాలుగవది మహిమ చేత పరిశుద్ధపరచబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము ద్వారా ఉత్తక స్నానము చేత పవిత్రపరచాలని ఎఫెసీ 5:27 చెప్తుంటే, 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలని చెప్తుంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలి. రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న దైవ బిడ్డ, శుద్ధీకరించబడ్డావా ఆత్మచేత? దేవుని ఆత్మచేత కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన దేవుని సంఘముగా సిద్ధపడుతున్నావా? ఇదిగో యేసు త్వరగా వస్తున్నాడు. కాలములని చూస్తుంటే, గుర్తులన్నీ చూస్తుంటుంటే, లోక పరిస్థితులు చూస్తుంటే భయంకరమైనటువంటి కాలములో మనం ఉంటున్నాం. యేసు త్వరగా వస్తున్నాడు. వాక్యము ద్వారా, రక్తము ద్వారా, ఆత్మ ద్వారా కడగబడినటువంటి మన జీవితంలో దేవుని మహిమ చేత కడగబడాలి. నిర్గమకాండం 29వ అధ్యాయము 45, 43, 44 వచనాలు చదివితే అక్కడ మనం దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని ఆత్మయందు మనము కడగబడాలి. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. తర్వాత నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరుస్తున్నా నేను. స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. దేవుని వాక్యము, రక్తము, ఆత్మ మాత్రమే కాకుండా దైవ మహిమ చేత నీవు పరిశుద్ధపరచబడాలి. దేవుని మహిమ చేత శుద్ధీకరించబడాలి. దేవుని ఆత్మ, దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు, ఇదిగో రోగముతో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసు పాదాలు ముట్టుకోగానే వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయి
స్వస్థత కలిగి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువా నీకు మహిమ కలుగును గాక. దేవా నన్ను కడిగినందుకు స్తోత్రం. ఈరోజు ప్రభు మనల్ని కడిగాడు. ఆయన రక్తము ఆత్మతో పరిశుద్ధాత్మతో కడిగి ఆయన మహిమతో మనల్ని పవిత్రపరిచాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధపరచబడ్డావా? అదిగో సిలువలో వేలాడుతున్న దొంగ తన పాపం తను తెలుసుకున్నాడు. నేను పాపి అని గ్రహించాడు. ఈ రోజున మనం గ్రహించాలి. ఆ సుంకరి ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ఆ సుంకరి దేవుని సన్నిధానములో అయ్యా తల ఎత్తుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను పాపినని తన పాపము ఏంటో తాను గ్రహించాడు. ఈరోజు నీ పాపాన్ని నువ్వు గ్రహిస్తే, నువ్వు చేస్తున్న పాపాన్ని, నువ్వు చేస్తున్న దుర్మార్గ జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలోనికి నీ వస్తే అది వధువ సంగమగా దేవుడు నిన్ను రామంటున్నాడు. వధువ సంగమా, క్రైస్తవ సంఘముగా ఉంటే కాదు, క్రీస్తు బిడ్డలముగా ఉన్నానని చెప్తమే కాదు, నేను కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని యొక్క కన్య ప్రియుడైనటువంటి ఆ యేసు, ఆయన జ్యేష్ఠుడు. ఆయన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో అపోస్తలుని పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఎందుకు అనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అది ఆ కుమారుడు జ్యేష్ఠుడగినట్లు. చూసారా, ఆయన జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వరూప్యము కలవారవుటకు. ఏ స్వరూప్యమయ్యా మనం అంటే యేసు స్వరూప్యము. ఆ ప్రభు యొక్క స్వరూప్యములో, ఆయన పోలికలో, ఆయన స్వభావములో, ఆయన పోలికగా మనం చేయబడి ఉన్నాం. కనుక సంగమా, ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో మధ్య ఆకాశములో ఉన్నతమైనటువంటి రథముల మీద, మేఘముల మీద ప్రభు అయినటువంటి యేసు వస్తుండగా, సంగమా నీవు సిద్ధపడి పరిశుద్ధ సంగమగా, జ్యేష్ఠుల సంగమగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరదానా, ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆ దినానా, ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరధానా, ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆది నానా, కడబూర మ్రోగును అంతా తడలేమి లేకయే సింతా, కడబూర మ్రోగును అంతా తడలేమి లేకయే సింతా, రారాజు రానయ్యుండా వడిలేతు విలామృతులంతా, రారాజు రానయ్యుండా వడిలేతు విలామృతులంతా, ఇదే క్రీస్తు రాకడ వింత, ఇదే క్రీస్తు రాకడ వింత. ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరధానా, ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆ దినానా. అవును, మన
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు త్వరగా వస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతుండగా పెండ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపాటు కలిగి వధువ సంగముగా, పరిశుద్ధ సంగముగా, జ్యేష్ఠుల సంగముగా, ఆ మహిమ కలిగిన సంగముగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నావా బాబు? సంసిద్ధముగా ఉన్నావా? దైవ సేవకులారా, పౌలు అంటున్నాడు, తిమోతి సంఘం ఎలాగుంది, నీవెలాగున్నావు? జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగున్నారు, నీవెలాగున్నావు? సేవకుడా, నాయకుడా, దైవజనుడా, ఎలాగున్నాను నేను? ప్రభు వచ్చినప్పుడు సిద్ధముగా ప్రభుని ఎదుర్కోవడానికి జ్యేష్ఠుల సంఘముగా ఉన్నావా? పరిశుద్ధుల సంఘములో నీవు ఉన్నావా? సిద్ధపడ్డావా? సిద్ధపడితే సిద్ధపరుస్తున్నావా? ఎటువంటి సంఘముగా మనం ఉండాలి? ఎటువంటి సంఘముగా మనం ఉన్నాం? బ్రెజిల్ అనే దేశంలో దేవుని సేవకులందరినీ కూడా తర్బీదిచ్చి ఎవరెవరు ఎక్కడికి వెళ్తారా సేవకి వెళ్ళినప్పుడు పెద్దయ్య గారు చెప్పాడు, అందరూ కూడా వారి వారి ప్రాంతాలు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఒక యవన కుర్రవాడు అంటున్నాడు కదా, అతని పేరు జోసెఫ్ డొమియన్. అతను ఏం చేస్తాడో తెలుసా? అయ్యా, నేను సేవకి వెళ్తాను, కానీ ఎక్కడ సేవ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తానయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే అని అన్నారు కదా, అది చాలా కష్టమైన ప్రదేశం కదా, నీవు ఎలాగ వెళ్ళగలవంటే, లేదయ్యా తప్పకుండా సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి కాబట్టి హవాయి ఐలాండ్ ఆ ద్వీపంలో సువార్త లేదు కనుక నన్ను అక్కడికి పంపండి అని కోరుకున్నాడు. బాబు, అక్కడ ఏంటో తెలుసా? ఎక్కడ కుష్ఠరోగులు వచ్చినా ఆ కుష్ఠరోగులందరూ పట్టుకుని వెళ్ళి అక్కడ పడేసేస్తారు, అంతేగాని నీవు అక్కడికి వెళ్ళి సేవ చేస్తావంటే, అయ్యా వాళ్ళు కూడా ఆత్మలే కదా, వాళ్ళు రక్షించబడవద్దా? వాళ్ళకి పాపక్షమాపణ వద్దా? వారు రక్షించబడి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని తీర్మానముతో తాను సిద్ధపడుతున్నాడు. యవన బిడ్డలు బైబిల్ కాలేజీలో తర్బీదు అవుతున్న దేవుని బిడ్డలారా, సంఘం ఉంది, సంఘం పక్కన సంఘం కట్టుకోవడం కాదు, కానీ లేని చోట దేవుని సువార్త లేని చోట, క్రీస్తుని ఎరగని చోట దేవుని సువార్తను ప్రకటించి యేసే క్రీస్తుని చాటించవలసిన రోజులు ఇవి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వ్యక్తి వాళ్ళు పంపించారు, కొంత వైద్య సామానుతో కూడా పంపించారు. ఆ దిగి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తకి వెళ్ళి ప్రకటించలేదు, కానీ ఆయన అందరినీ కూడా పట్టుకొని వారి గాయాలు కట్టి మెడిసిన్స్ చేస్తుంటుంటే వాళ్ళు ఆశ్చర్యపడి, బాబు ఇక్కడికి ఇలాంటి పవిత్రమైన చక్కటి చేతులతో కానీ మొహంతో కానీ ముక్కుతో కానీ వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరయ్యా, నీవే ప్రథమంగా వచ్చావయ్యా అని వారి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని అతను చేస్తున్న వైద్యాన్ని అంతా చూస్తుంటే ఒక్క మాట అన్నాడంట, బాబు అయ్యలారా ఒక్క మాట వినండి బాబు, అయ్యా వినిటో ఏంటో తెలుసా? నేను కాదయ్యా పట్టుకున్నది, ఒక మహాదేవుడున్నాడు, సర్వశక్తి గలవాడు ఆయన గొప్ప దేవుడు. ఆయన చేతులతో ఆయన కుష్ఠరోగులు ముట్టగానే రోగులు బాగుపడిపోయారు, అద్భుతములు జరిగినాయి, రోగులు బాగుపడ్డారు, దెయ్యములు వెళ్ళిపోయినాయి. ఎవరయ్యా ఆయన? ఎవరో తెలీదా? అవునయ్యా, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. ఆయనే నన్ను పంపించాడు మీ మధ్యకి, ఆయన నిన్ను నడిపించాడు, మీ మధ్యకి సేవ చేయమని పంపించాడు అంటే ఆయన గురించి చెప్పగా వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొంది ఒక చక్కటి సంఘముగా కట్టుకొని మంచి ఆలయం కట్టుకొని ప్రతిరోజు వాక్యము చెప్తూ ప్రియ సహోదరులారా అంటున్నాడు. కానీ ఇప్పుడు లాస్ట్గా ఒక రోజు వచ్చి అంటున్నాడు కదా, నా తోటి సహోదరులారా నేను ఇదిగో ఇలా తల ఇలాగా ఎప్పుడైతే ఇలాగ అన్నాడో అతని చర్మం అంతా ఊడిపోయి తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. ఆ కుష్ఠరోగముతో తను వాక్యము బోధించి వెంటనే బ్రెజిల్లో ఉన్నటువంటి వారికి తెలిసి అతను తీసుకురండి అంటే
నేను రాను, నా సంఘాన్ని కాయిస్తున్నాను. నేను నా సంఘాన్ని దేవుని రాకడ కొరకు జ్యేష్ఠుల సంఘముగాను, పరిశుద్ధ సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమగల సంఘముగాను నిలబెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను. నేను రాను అని అక్కడే ఉన్నాడు. చివరికి మంచం పట్టాడు. బాగులేనప్పుడు ఒక కోరిక కోరుకుంటున్నాను అంటే, ఏంటి నీ కోరిక? వైద్యం పంపించమంటావా, మంచి హాస్పిటల్లో పెట్టమంటావా, మంచి మెడిసిన్స్ అంటే నాకు ఏమీ అక్కర్లేదు. నాది ఆఖరిగా ఒక కోరిక, నా సంగమనకు ఒక కాపరి కావాలి. అర్థమైందా? నేను కట్టినటువంటి ఈ సంఘము, ఈ కుష్ఠరోగుల సంఘము, వీళ్ళందరికీ ఒక పాస్టర్ కావాలని వేడుకుంటున్నప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సహోదరి మరియన్ కోప్ అనేటువంటి వ్యక్తి వెంటనే ఆమె నేను వెళ్ళి సేవ చేస్తానని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆయన మంచం మీదకి వెళ్ళి, బ్రదర్ ఇదిగో జోసెఫ్ డొమియన్, ఇదిగో నేను వచ్చాను నీకోసం, నేను సేవ చేస్తాను, నేను టేకప్ చేస్తాను అని సంతోషంగా చేపట్టి చెప్పింది. అదే సమయంలో తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు బ్రెజిల్ దేశమస్తులందరూ కూడా తన శవం కోసం ఫ్లైట్ పంపిస్తే అక్కడ ఉన్న వారందరూ బతిమాలారు మా మధ్యలోనే ఉండాలని. చివరికి ఎట్టకేలకు వరకు కోరుకున్నారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఏ చేతులు మమ్మల్ని పట్టుకొని వైద్యం చేసినాయో ఆ కుడి చేతిని మాకు ఇచ్చేసి శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఒక కుడి చేయి మాత్రమే వారి ఊరిలో సమాధి పెట్టెలో పెట్టి అక్కడ సమాధి చేసుకున్నారు. వారి మధ్యలో ఈయన తీసుకుని వెళ్ళి బ్రెజిల్లో ఏర్పాటు చేశారు. సిద్ధపడుతున్నావా? నీవు సిద్ధపడ్డావు. నువ్వు వధువ సంఘముగా ఉన్నావు, నువ్వు జ్యేష్ఠుల సంఘముగా ఉన్నావు. నువ్వు సంఘాలను సిద్ధపరుస్తున్నావా? నశించబోతున్నటువంటి ఆత్మల కొరకు ఉన్నటువంటి నీ దర్శనం ఏంటి? వధువ సంఘముగా ఒకరోజు యేసు ప్రభువారు వరుడుగా రాబోతుండగా వధువ సంఘముగా నీవు నేను సిద్ధపడి ప్రభు రాజ్యమునకు వెళుతున్నప్పుడు సిద్ధపడినటువంటి వారి గురించి నీ ప్రశ్న ఏంటి? సిద్ధపడని ఆత్మల కొరకు నీ వేదన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? దినమెల్ల కూడా అనేకమైన మరణాలు చూస్తున్నాం. రక్షణ లేనటువంటి వారు మరణిస్తున్నారు. ప్రభుని అంగీకరించిన వారిని మరణిస్తుండగా ఈ రోజున మన యొక్క భారం ఏది? ఈరోజు మనకున్నటువంటి బాధ ఏది? మనకున్నటువంటి వేదన ఏది? ఈ జోసెఫ్ డొమియన్ అనేటువంటి వ్యక్తి హవాయి ఐలాండ్కి వెళ్ళిపోయి తన ప్రాణము పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అనేక ఆత్మలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ ఆత్మలు సిద్ధపరిచాడు. జ్యేష్ఠుల సంగముగా చేశాడు. పరిశుద్ధుల సంగములుగా ఆయన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. నెంబర్ 3, 3వది చూసినట్లయితే ఎటువంటి సంఘముగా మనం ఉండాలో తెలుసా? మనం ఉండవలసింది నిర్దోషమైనటువంటి సంఘముగా మనం ఉండాలి. నిర్దోషమైన సంఘముగా. ఏమని చెప్తున్నాడు పౌలుకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం అంటాడు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా. 2 నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా. చాలు. నిర్దోషమైన సంఘముగా మనం ఉండామా? నిర్దోషమైన సంఘముగా నేను ఎలాగ తీర్చబడగలను? నేను నిర్దోషమైనటువంటి వ్యక్తిగా నేను ఏ విధముగా మార్చబడగలను? ఏ విధంగా నేను నిర్దోషి అని చెప్పగలను? యేసు ప్రభుని గురించి చెప్పగలిగాం. ఏంటంటే ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరినటువంటి వాడని హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనంలో పౌలు సెలవిస్తున్నాడు. ఆయన నిర్దోషి, ఆయనలో దోషము లేదు. పిలాతు అంటున్నాడు కదా, ఈయనలో ఏ దోషము లేదు అంటున్నాడు. అయితే ఈ రోజున నేను ఎలా నిర్దోషిని అవుతాను? మనం ఎలా నిర్దోషము కాగలము? జ్యేష్ఠులుగా పుట్టిన మనము, పరిశుద్ధపరచబడినటువంటి మన ప్రతి దినము ఎవ్రీడే, ప్రతి దినము కూడా అభ్యాసము చేత నిర్దోషులముగా తీర్చబడుతున్నాం. అభ్యాసము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం.
24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాడండి? అభ్యాసము చేస్తున్నాడు. ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా అతడు అభ్యాసం అంటే ఈ లోక సంబంధమైన అభ్యాసాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. లోక సంబంధమైన అభ్యాసాలు ఉన్నాయి, అయితే దైవ సంబంధమైన అభ్యాసం చేస్తున్నావా? దైవజనుడా, దైవజనురాలా, సంగమా, విశ్వాసులారా, మనం చేయవలసినటువంటి అభ్యాసం ఏంటి? దేవుని వాక్యము యొక్క అభ్యాసము చేసినప్పుడే నువ్వు అద్భుతములు చేయగలవు, ఆశ్చర్య కార్యములు చేయగలవు, నిన్ను దేవుడు బలముగా వాడుకుంటాడు. రాజా దానియేలు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించెనా అంటుంటే, రాజు చిరంజీవి అని చెప్పి, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నాను. చెప్పగలదామా? నా దేవుని దృష్టికి దానియేలు చెప్తున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నాను. ఆయన తన దూతను పంపాడు. సింహములు నాకు ఏ హాని చేయకుండా. నిర్దోషిగా ఉన్నటువంటి దానియేలు జీవితమును చూస్తే పాపము అంటకుండా పవిత్రమైన జీవితము జీవిస్తున్నాడు. రాజు భోజనం భుజించట, ద్రాక్షరసం తాగుట అతను అసహించుకున్నాడు. పాపాన్ని అసహించుకున్నాడు, లోకాన్ని అసహించుకున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం అసహించుకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని మార్గమును అనుసరిస్తూ అభ్యసించినవాడు. ఈరోజు ఏం అభ్యసిస్తున్నాం? ఈరోజు ఎన్నో అభ్యసిస్తున్నాం. పిల్లలకి చేపిస్తున్నాం, మంచిది. దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నామా? ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో ఎజ్రా ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అతను ఏం చేస్తున్నాడయ్యా అంటే, అనుదినము దేవుని వాక్యమును నెమరవేస్తున్నాడు, దేవుని వాక్యమును పఠిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, బోధించడానికి సిద్ధపరచుకుంటున్నాడు. అతడు ఒక యోగ్యుడుగా, అతడు ఒక నిర్దోషిగా కనబడుతున్నాడు. ఈ రాత్రి అభ్యసిస్తున్నావా? అభ్యసిస్తే నిర్దోషిగా కనబడుతున్నా. నా యేసు ఏ దోషము లేనివాడు, ఆయన కళంకము లేనటువంటి వాడు, ఆయన ముడత మచ్చ డాగు లేనటువంటి వాడు. ఆయన ఆ బలి పశువుగా ఉండడానికి లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల. ఆయన ఎవరు? ఆయన పాపము లేనివాడు, నిర్దోషిగా ఉన్నవాడు. ఏ రోజు నీవు నేను నిర్దోషిగా ఉండాలంటే అనుదినము యేసు వేకువనే లేచి ప్రార్థన చేయడము వాడుక. రెండవది దేవుని మందిరముకి వెళ్ళడం వాడుక. గ్రంథము తెరిచి వాక్యము చదవడం వాడుక. మార్కు 2వ అధ్యాయం పస్కాను ఆచరించుట వాడుక. ప్రాక్టీస్ చేస్తున్నాడు. అనుదినము దేవుని వాక్యమును, అనుదినము ప్రార్థన జీవితమును, అనుదినము దేవుని ఆత్మాభిషేకము చేత ఆత్మతో నింపబడి అభిషేకముతో నింపబడిన వాడు. పెంతెకోస్తు సైనికులుగా, పెంతెకోస్తు సైన్యముగా, దేవుని సేవకులుగా, దేవుని ప్రతినిధులుగా లేచి ప్రభు కొరకే మనం ప్రకాశించాలి. ఈ రాత్రి కాలము దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిర్దోషమైన జీవితము కొరకు అనుదినము ప్రాక్టీస్ చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, అనుదినము దేవుని వాక్యముతో నలగా కొట్టుకుంటున్నాడు. ఎక్కడ నా దేహంలో ఏదైనా ఉంటుందేమో అని ఒక ముళ్ళు తనలో ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో మనం చూస్తున్నాం, నలగా కొట్టుకుంటున్నా. అభ్యసిస్తున్నావా? ఏం అభ్యాసం చేస్తున్నావు?
ఈ లోకములో. మూడవది, ఒకటి జ్యేష్ఠుల సంఘముగా, రెండవది పరిశుద్ధ సంఘముగా, మూడవది నిర్దోషమైనటువంటి సంఘముగా మనం ఉంటే ఆ ప్రభు అయిన యేసు ఆయన మన కొరకు రాబోతున్నాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞత స్తుతులు. ఆమె అర్హుడావు 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 గొర్రె పిల్ల, నీకే ఎక్కుడావు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. ఆమె దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా అర్హుడావు 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 గొర్రె పిల్ల, నీవే యోగ్యుడావు యోగ్యుడావు. మహిమయు మహిమ ఘనతయు ఘనత నీకే చెల్లును యుగములకు. అర్హుడావు 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 గొర్రె పిల్ల, నీవే చెప్పాలి. యేసు యోగ్యుడు, యేసు పరిశుద్ధుడు, నీకే చెల్లును. ఆమె చివరిగా నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. నాలుగోది, మహిమగల సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా, పరిశుద్ధుల సంఘముగా, నిర్దోష సంఘం మాత్రమే కాకుండా మనం ఎలాంటి వారిగా సిద్ధపడాలో తెలుసా? మనం మహిమ కలిగిన సంఘము, మహిమగల సంఘముగా. ఆయన మహిమగల దేవుడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు, చెప్పండి కొడదా, మహిమగల దేవుడు మన దేవుడు ప్రత్యక్షమై, హల్లెలూయా. ఆ మహిమగల దేవుడు మనల్ని మహిమ పరచడానికి, ఆయన మనల్ని మహిమతో నింపడానికి, ఆయన మహిమ మనకివ్వడానికి, హల్లెలూయా హల్లెలూయా, ఆయన మహిమ మనము పొందుకోవడానికి. ఎలాగ మహిమ దిగి వస్తుంది? మహిమ రావాలంటే ఒక కారణం ఉంది. ఆ మహిమ దిగి రావాలంటే ఏంటి కారణమో తెలుసా? క్రమము ఉండాలి. వేర్ దేర్ ఈస్ ఆర్డర్ దేర్ ఈస్ గ్లోరీ. ఎక్కడ క్రమం ఉందో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. మా నోయలయ్య గారు క్రమం, ప్రైజ్ ది లార్డ్. ఆయన సమయం, ఆయన ప్రతిదీ ముఖ్యం. ఒక నిమిషము కూడా ఆయనకి ఎక్కువే, కరెక్ట్గా ఉండాలంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను క్షమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ కలిగినటువంటి దేవుడు, నీవు నేను మహిమకరముగా ఉండాలంటే ఒక క్రమం ఉన్నప్పుడే మహిమ దిగి వచ్చిందంట కదా పాత నిబంధనలో. ప్రత్యక్ష గుడారం మోషే నీవు నిర్మించవలసిన విధానం ఇది అని కొండ మీద ఆయన ఏదైతే మాదిరిగా చూపించాడో దాని అంతా కట్టి నిర్మించాడు. క్రమముగా పేర్చాడు, క్రమముగా మందిరము కట్టాడు. ఆ మందిరము కట్టిన తరువాత ఆ యొక్క ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి అన్ని ఏర్పాటు చేసిన తరువాత దేవుని మహిమ దిగి వచ్చిందని నిర్గమకాండం 39-40 అధ్యాయాలు ఉన్నాయి. అవి మీరు చదువుకోవడమే. దేవుని స్తోత్రం. నేను చెప్పే ఒక్క వచనం 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 6-7 వచనాల్లో, మొదటి రాజులు. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని తీసుకొని దాని స్థలములో, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి,
దాని స్థలములో అనగా అనగా మందిరపు గర్భాలయమందు అతి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దాకా దేవుని మందస్సం ఫిలిష్తీయుల చేతిలో ఉంది. దాగోని దేవత గుడిలోకి వెళ్ళిపోయింది. దేవుని మందస్సము ఆ యొక్క మరి ఆ దావీదు పురమునకి వెళ్ళింది. ఓబేదెదోము ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఆఖరికి ఎక్కడికి వచ్చిందయ్యా అంటే దేవుని పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు 2 కెరూబుల రెక్కల క్రిందకి వచ్చినప్పుడు 11వ వచనం చదివితే కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండు కొనగా ఆ మేఘమున్న హేతువ చేత చాలు మహిమ దిగి రావాలి అంటే క్రమం ఉండాలి. సంఘ పెద్దలుగా ఉండాలి. విశ్వాసిగా ఉండాలి. సేవకుడుగా నాయకుడుగా ప్రతి వారి కూడా క్రమముగా ఉండాలి. ఇదిగో ఒక రాజుగారు వచ్చి అంటున్నాడు, నేను ధూపత్తి పట్టుకొని పరిగెడతాను, నేను వెళ్తాను, దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాను బయలుదేరాడు. రాజా తగదు నాయన, రాజా తగదు నీకు అని చెప్తుంటే వారి మీద రౌద్రముతో కోపంతో లోపలికి వెళ్ళి తన శరీరం అంతా శిక్షించబడి బయటికి వచ్చాడు. ఎవరు చేయవలసిన పని అదే. తెగులు ప్రారంభమైంది. మోషే అహరోనుకి చెప్పాడు కానీ మోషే దుప్పర్తి పట్టుకుని బయలుదేరలేదు. అది దుప్పర్తి పట్టుకుని వెళ్ళలేదు. అహరోను చేయవలసిన పని అహరోను చేసుకున్నాడు. ఈ రోజున సంఘము, మందిరము, గృహము, మనము వి మస్ట్ ఆర్డర్. మన క్రమం ఉండాలి. సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. నీ సంఘము ఆర్డర్లో ఉండాలంటే మనం ఆర్డర్లో ఉండకపోతే సంఘము ఫెయిల్ అయిపోతుంది. మనం ఆర్డర్లో ఉండాలి. సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. సెట్ యువర్ చర్చ్ ఇన్ ఆర్డర్. చర్చ్ యువర్ సెల్ఫ్. నీవు ఆర్డర్ చేసుకో. యువర్ సెల్ఫ్ నీకు నీవే. నేను ఆర్డర్లో ఉన్నానా? నీ క్రమంలో ఉన్నానా? ఉదయ కాలంలో ఇచ్చి దేవుని మహిమపరుస్తున్నానా? దేవుని నామాన్ని ప్రకటిస్తున్నానా? సువార్త ప్రకటిస్తున్నానా? ఇదిగో రక్షించబోతున్న ఆత్మల కొరకు ఒక వేదన ఉందా? అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ సిలువలో ఎలాడినటువంటి ఆ యేసు ప్రభు తన ప్రాణము మన కొరకు అర్పించాడు. ఆయన తన రక్తానంతా ఇచ్చి మనల్ని జ్యేష్ఠుల సంఘములోను, పరిశుద్ధుల సంఘములోను, మహిమగల సంఘములోను, నిర్దోషమైన సంఘములోను, చివరిగా యోగ్యమైన సంఘముగా యోగ్యముగా ఉండాలి. ఎవరు యోగ్యుడండి? ఎవరు యోగ్యుడు? యేసు యోగ్యుడు. చెప్పలు కొడదామా? నా యేసు యోగ్యుడు, ఆయన అర్హుడు, ఆయన గొప్ప దేవుడు. ఆ యేసు రక్షణ మనకు అనుగ్రహించబడింది. యేసు మన కొరకు ప్రాణము పెట్టాడు. ఆ శిలువలో తన రక్తాన్ని కార్చాడు. అయితే మనము ఈ దేహాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాము? ఆ డొమిషన్ అనేటువంటి ఆ జోసెఫ్ డొమిషన్ అనేటువంటి వ్యక్తి మనం చూస్తే ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ వాక్యము లేదో, ఎక్కడ ఆత్మలు నశించిపోతున్నారు వారి కొరకు వెళ్ళి ఆ శిలువను గురించి వాక్యం చెప్పాడు. అదిగో శిలువ రక్తము ద్వారా నీ పాప క్షమాపణ కలుగుతుంది. శిలువ రక్తము చేత నీవు విమోచించబడుతున్నావు. ఈ రాత్రి కాలమందు ఒక్క నిమిషం మీరు స్థలంలో లేచి నిలబడి, ప్రభువా నీ శిలువ రక్తము చేత నన్ను తండ్రి నిర్దోషమైన సంఘముగా చేశా. నీ శిలువ రక్తము చేత నన్ను పరిశుద్ధపరిచావు. నీ శిలువ రక్తము చేత నన్ను మహిమగల సంఘముగా చేశా. నీ శిలువ రక్తము చేత అందరూ చెప్పకూడదాం. ప్రభు గొప్ప దేవుడు. నోరు తెచ్చి అన్య భాషలతో దేవుని స్తుతించు, దేవుని నామను మహిమపరచు. నేను జ్యేష్ఠుల సంఘముగా అయితే, నేను పరిశుద్ధ సంఘముగా ఉంటే నేను నిర్దోష సంఘముగా మార్చబడతా. అయ్యా నేను నిర్దోష సంఘముగా మార్చబడతా. నీవు చెప్పిన చోటుకి వెళ్తా, నీ సువార్తను ప్రకటిస్తాను అని తీర్మానము చేసుకుంటున్నావా? హల్లెలూయా. యేసు రక్తము
ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము మనల్ని నిర్దోషులుగా చేస్తుంది. ఆయన నిర్దోషులుగా మనం చేయడానికి నీవు అనుదినము 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 నీవు అభ్యాసము చేత, క్రమము చేత, నీ పాపములు ఒప్పుకోవడం చేత, వాక్యము చేత, ఇదిగో ఆయన యోగ్యులంగా ఉండాలంటే నాలో ఏ యోగ్యత లేదయ్యా, ఆయన కృప వల్ల నేను యోగ్యుడయ్యా అని అంటున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, ఓ పరిశుద్ధ సంగమా, అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. అన్య భాషలతో దేవుని మహిమపరుచుకుందాం. రాకడ సమీపించింది. యేసు త్వరగా వస్తున్నాడు. మరి ప్రభు వచ్చేస్తాడేమో మనకు తెలీదు. ఈ కూటమి నీకు ఆఖరు కూటమేమో, ఈరోజు నాకు ఆఖరి ప్రసంగమేమో. ఎప్పుడు ఎవరు వేస్తున్నారు, ప్రభు ఎప్పుడు వస్తున్నాడు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. కనుక ఈ రాత్రి కాలం మందు ఒక జ్యేష్ఠుల సంఘములో నేను మార్చబడాలి అంటే వాక్యముతో జన్మించాలి. హల్లెలూయా. రబా షబా లబా రికా రబా లబా రబా గిరల రబందల దిఖా రబా షబా. చప్పట్లు కొట్టి ప్రభువా నీ అభిషేకముతో నన్ను నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ అభిషేక వర్షము, నీ ఆత్మ వర్షము నాతో కుమ్మరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో ముద్రించి దీవించి ఆస్వాదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.